లవ్ ఫెయిల్యూర్. అబ్బాయి అమ్మాయికి హ్యాండ్ ఇచ్చిన, అమ్మాయి అబ్బాయికి హ్యాండ్ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అనేది ఇద్దరిని దూరం చేస్తుంది. ఆ టైంలో నిన్ను ఎవరొచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా నువ్వు అస్సలు కన్విన్స్ అవ్వవు. ఇట్స్ ఓకే. ఆ టైం అనేది నీకు చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. దాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నీకు వేరే దారే లేదు. కొంతమంది రివెంజ్ తీసుకోవాలి అనుకుంటారు, కొంతమంది బాధపడి సైలెంట్ అయిపోతారు. రివెంజ్ తీసుకోవాలి అనుకునేవారు వారు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకుంటారు. ఒక్కరోజు వస్తుంది, ఆ ఒక్క రోజు మళ్ళీ నువ్వు చేంజ్ అవుతావు. లాంగ్ డ్రైవ్స్ వెళ్తావు, జిమ్ కి వెళ్తావు, వేరే వాళ్ళతో మాట్లాడుతావు, మనస్ఫూర్తిగా నవ్వుతావు. మళ్ళీ కష్టాలు వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తావు, మళ్ళీ నవ్వుతావు. ఇలా నీకు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నీకు మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు చూసే యాంగిలే మారిపోతుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయ్యావా అంటే నువ్వు సక్సెస్ అవుతున్నావు అని అర్థం. ఇట్స్ ఓకే. ఈ పెయిన్ అనేది వస్తుంది, ఆ తర్వాతే ఒక రియల్ మెన్ అనేవాడు నీలో స్టార్ట్ అవుతాడు. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరెవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో, లవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో లవ్ ఫెయిల్యూర్స్ కాబట్టి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.